కేసు ఎవడికి ఉత్తబోయించింది? డైపర్ వేసుకునేట్టుగా చేసింది మనల్ని. మన పార్టీలో ఉండే వాళ్ళని డైపర్ వేసిచ్చాడు. అర్థమైందా? ఆ రెడ్ బుక్ అని చెప్పితే ఒక ఆయనకు గుండెలో బొక్కలు పడినా, ఇంకొక ఆయనకు చెయ్యి బాత్రూమ్ దగ్గర కాలు జారి పడినాడు, ఇంకొక చాట పోయినాడు, ఇంకొకటికేమో గోళీలు జారినాయి. నారా లోకేష్ చూస్తే ఉత్తపడుతుంది. మనకు వేసుకోవాల్సింది డైపర్లు మనము. మన పార్టీ ఈరోజు ఇది నాకు సచ్చనా ఎత్తి పోసుకోవాలరా, ఏందిరా మన పరిస్థితి అన్నది ఏ విధంగా అని. ఆ మిల్లెట్ కొడుకు ఈరోజు ఆడినాడు యాడున్నాడు? దేశాల బడిగా తిరుగుతాడు. ఈరోజు ఇక్కడ అగసాట్లు పడుతుంది ఎవరు? మనోళ్ళే కదా. లోకేష్ గారు యువకుల పాదయాత్రలో చెప్పినాడు, ఇదో రెడ్ బుక్ ఎవడైతే అతిగా ప్రవర్తించాడో, ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘించి వాడి చేతిలేక చట్టాన్ని తీసుకొని ఎవడైతే చేసుంటాడో అంటే ఇదో ఈ డైపర్ వేసుకొని తిరిగినారనైనా. ఈరోజు ఆడినారనైనా ఏ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడతానైనా. ఏమా నేను ఒకడిని మాట్లాడుతున్నా బయటకు వచ్చి, ఈరోజు నాకు కూడా ఏమో ఏంద్రా ఇది అనిపించేట్టుగా ప్రవర్తన చేస్తారు మీరు. ఇది అప్రూవల్, ఇది అసలు అఫీషియల్ పేజ్లో వేయాల్సిందేనారా? అఫీషియల్లో వేయాల్సిన పోస్టా ఇది? కడుపుకి ఏమన్నా అన్నం తింటున్నారా, లేదంటే అశుద్ధం ఏమన్నా తింటున్నారా?